నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి ఎదురుగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మన బిల్డర్ దగ్గర తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ మన వ్యూవర్స్‌కి మీ యొక్క పేరు చెప్పండి. అండ్ అదే విధంగా మన హౌస్ కట్టారు కదా మీరు. ఎన్ని గజాలలో కట్టారన్న విషయం క్లియర్‌గా చెప్పండి. నా పేరు శ్రీనివాసులండి. 164 గజాలండి. ఇది డైమెన్షన్ ఏం కట్టారు? 28, 53. ఓకే. ఇలా మన హౌస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 40 ఫీట్ రోడ్ అండి. ఓకే. ఇది ఏరియా పేరు చెప్పండి సార్. కాచివాన్ సింగారం. ఇక్కడ వరంగల్ హైవేకి ఎంత దూరం ఉంటది? 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. ఓకే. ఇది ఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు? హెచ్ఎండిఏ లేఅవుట్. హెచ్ఎండిఏ లేఅవుట్. ఓకే సార్. ఇది ఏ మున్సిపల్ కిందకి వస్తుంది? పోచారం మున్సిపల్. ఓకే. వెరీ గుడ్ సార్. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి ఎంత దూరం ఉంటది? 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ ఉంటది. ఓకే. చాలా థాంక్యూ సార్. హౌస్‌కి బోర్ వేయించారా? ఉందండి. ఓకే. సార్ ఇప్పుడు హౌస్ యొక్క డీటెయిల్స్ చెప్పడం జరిగింది కదా! హౌస్ యొక్క ఫేసింగ్ చెప్పండి. నార్త్ ఫేస్. నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీరు నార్త్ ఫేసింగ్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు కదా! ఈ హౌస్ యొక్క రేట్ చెప్పండి. 1,25,00,000. ఓకే. ఎవరైనా నచ్చిన వాళ్ళకు రేట్ ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా? నెగోషియబుల్ ఉంటదండి. నెగోషియబుల్ ఉంటది. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా సార్? 80% అవైలబుల్. ఓకే సార్. ఓకే. ఎనీ బ్యాంక్. థాంక్యూ సార్. సో ఇప్పటివరకు వచ్చేసి బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా తెలుసుకోవడం జరిగిందండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. కాచవని సింగారంలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే రోడ్ ఉందో 60 ఫీట్ల రోడ్‌కి ఇది థర్డ్ బీట్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా బీటీ రోడ్‌గా వేయడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. 28x53 సైజులో కన్స్ట్రక్ట్ చేశారండి. పోచారం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్‌కి వచ్చేసి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. అండ్ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగిందండి. క్వాలిటీగా ఉన్నటువంటి గేటు, ర్యాంప్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి స్పేసెస్‌గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించినటువంటి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్‌కి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగిందండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ చాలా నీట్‌గా ఉందండి. మంచి సైజులో ఉంది కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్‌కి సంబంధించిన సంప్ ఏరియా రావడం జరిగిందండి. సంప్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బోర్ పాయింట్ రావడం జరిగింది. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా లాగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి 2 BHK క్లియర్‌గా కవర్ చేసి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 BHK క్లియర్‌గా చూయించి రేటు విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ యాంటిస్క్రిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. వాల్‌కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా నీట్‌గా రావడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి 1 BHK రావడం జరిగిందండి. 1 BHK అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనము ఎంత పెద్ద టీవీ అయినా ఇక్కడ పెట్టుకునే విధంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒకటి ప్లాట్‌ఫార్మ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగిందండి. వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్‌లో చూసినట్లయితే షెల్ఫ్‌లు రావడం జరిగింది. షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్‌గా రావడం జరిగిందండి. చాలా విశాలంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్‌లు రావడం జరిగింది. అండ్ సజా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా
అండ్ ఇటువైపు వచ్చేసి మనకి లో రూప్ లాగా రావడం జరిగిందండి. ఇక్కడ ఏదైనా పెద్ద వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి సూటబుల్ అవుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఏదైతే కిచెన్ ఏరియా ఉందో, కిచెన్ ఏరియా నుంచి బయట వైపు వచ్చేసి మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఎక్సలెంట్‌గా ఉందండి హౌస్ అన్నది. ఎవరైనా G+1 హౌస్ కావాలి అండ్ హైవే రోడ్‌కి దగ్గర ఉండాలి, మెట్రోకి దగ్గర ఉండాలి, మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉండాలని చూస్తున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వండి. ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అవుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బెడ్‌రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి షెల్ఫ్‌లు రావడం జరిగింది. సజ్జా రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి బీరువా లాంటిది పెట్టుకోవడానికి ఓపెన్ స్పేస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పెద్ద సైజులో ఉన్నటువంటి విండో రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా అటాచ్డ్ వాష్‌రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇక్కడొచ్చేసి వాల్ ఏదైతే ఉందో వాల్ దగ్గర చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్‌గా కలర్స్ అనేది రావడం జరిగిందండి. చాలా నీట్‌గా ఇక్కడ వర్క్ అనేది చేయించారు. అండ్ ఈ హౌస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిహాక్ స్కూల్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటుందండి. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. నల్లమల్లారెడ్డి కాలేజ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ నల్ల నరసింహారెడ్డి కాలేజ్‌కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్‌కి వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్‌కి 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేసి రేట్ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా నార్త్‌కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెట్ బ్యాక్ ఏరియా ఉందో, సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే టైల్స్ వర్క్ ఉందో, టైల్స్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా వర్క్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కే క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కేకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి నీట్‌గా ఉన్నటువంటి సీలింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఎక్సలెంట్‌గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా ఇక్కడ అల్మారా లాగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే హాల్ ఉందో హాల్ నుంచి ఇక్కడ డైనింగ్ ఏరియాకి ఆర్చ్ వర్క్ అనేది రావడం జరిగిందండి. ఆర్చ్ వర్క్ దగ్గర ఉన్నటువంటి కలరింగ్ అంతా వుడెన్ కలర్స్ ఇవ్వడం జరిగింది. చాలా నీట్‌గా చేయించారు. ఇటు డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్‌కి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హాల్‌లో మనకి ఆపోజిట్‌లో వచ్చేసి టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓపెన్ కిచెన్‌తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్‌లో వచ్చేసి మనకి వాల్‌కి టైల్స్ ఇచ్చేశారు. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. కంప్లీట్ వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఈ వర్క్ అనేది చేయించడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఇటువైపు వచ్చేసి సెకండ్ డోర్ రావడం జరిగిందండి. సెకండ్ డోర్ నుంచి బయట వైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేసి రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్‌రూమ్ అంతా క్లియర్‌గా చేయించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్‌గా షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాల్ ఏదైతే ఉందో వాల్ దగ్గర వచ్చేసి నీట్‌గా ఉన్నటువంటి కలర్స్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్‌కి వచ్చేసి టైల్స్ ఇచ్చేశారు. యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ డైనింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి లో రూప్ లాగా రావడం జరిగిందండి. ఏదైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి వీలుంటుంది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాల్‌కి నీట్‌గా టైల్స్‌తో వర్క్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో చూసినట్లయితే వాల్‌కి వచ్చేసి బ్యూటిఫుల్‌గా కలర్స్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి బిల్డర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.